Hi, welcome to the Fire Brand, or welcome to the Indian Fire Brand TV. మాధవరాయుడు పొలంలో ఉన్న చీడపురుగు చంటి అన్నందేల వీర వెంకట సత్యనారాయణ పార్ట్ 2. ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, లాస్ట్ వీడియోలో చాలామంది చెప్పారు, అన్నోన్ పర్సన్స్ చాలామంది చెప్పగా ఒక 5-6 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తూ, దాని తర్వాత అతనికి నేనే కన్వే చేసి, ఇప్పటికైనా నువ్వు ప్రజలకి చెయ్యి, ప్రజలకి ఎవరికి అన్యాయం చేయకు, అపోజిషన్ పార్టీ అన్నది మాత్రం అన్యాయం చేయకుండా ఉంటే నీకే మంచి పేరు వస్తుందని చెప్పినా కూడా వినలేదు. వాడు నీచుడు అని చెప్పేసి అర్థమైపోయింది. ఇటువంటి నీచుడు చాలామంది గ్రామ పంచాయతీల్లో ఉంటారు అని నాకు ఆఫీసర్స్ కూడా చెప్పారు. సో అవన్నీ బయటకు తీసుకురావడం కోసమే ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ తరఫున మేము పణం కట్టుకున్నాం అనమాట, కంకణం కట్టుకున్నాం. సో కొంతమంది వ్యక్తిగతంగా వచ్చిన ప్రాబ్లము అంటున్నారు అన్నమాట. వ్యక్తిగతంగా ప్రాబ్లం రావటువంటి 10-11 సెంట్లు నాన్నగారు గుడికి ఇస్తా అన్నారు. దాని మీద వీడు పంచాయతీ తరపున గోండాల్లాగా వచ్చి అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తే ఆపాం. ఆడనే కాదు, ఏ విలేజ్లోనూ ఆపుతాం. అంచేత వీళ్ళ వలన కూటమి గవర్నమెంట్ పడిపోతుంది. వీడు ఒక గవర్నమెంట్ అని కాదు, వీడు ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లోనూ టవల్స్ వచ్చే కర్చిప్స్ దుప్పట్లు వేసేస్తాడట. రౌడీలు టెర్రరిస్టులు ఒకటెవరో చెప్తున్నారు. అంచేత వాడి యొక్క నైజం అందరికీ తెలుసు. ఆ ఊర్లో ముదరగడ్డ ప్రసాద్ అని ఈ చంటిగాడి వాళ్ళ బ్రదర్ అల్లుడే. అతను ఒకసారి కొట్టారు. దాని తర్వాత అతను చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు. ఈ రోజున కాలినాడకను కూడా అమరావతి వెళ్ళి మన ఎవరో పవన్ కళ్యాణ్ గారికి గ్రామ పంచాయతీ కింద వస్తుంది కాబట్టి మన గ్రామ పంచాయతీలు జరుగుతున్న అన్యాయాల గురించి అతను ఒక మెమరాండం కింద ఇవ్వడానికి వెళ్తున్నాడు. యాక్చువల్గా నాకు దారి నుంచి ఫోన్ కూడా చేశాడు. ఆయన నాకు ఏమేమి చేయాలనుకున్నాడు అనేది ఒక ఇది కూడా పెట్టాడు, యాక్చువల్ వీడియో కూడా పెట్టాడు. ఆ వీడియో ఈ కింద లింక్లో కూడా ఇస్తున్నాం. యాక్చువల్గా అది కూడా ఇండియన్ ఫైర్ బ్రాండ్లో పెట్టి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాం. యాక్చువల్గాను అతను ఏంటంటే పాపం అతను వ్యవసాయం భూమిని కన్వర్ట్ చేసి రెసిడెన్షియల్ కింద చాలామందికి అమ్మాడు. ఇతని మీద కోపంతో ఈ చీడపురుగ్గాడు చంటిగాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఎవరినైనా ఇల్లు కట్టుకునేవాడట, వాళ్ళు పిలిచి మళ్ళీ బెదిరిస్తున్నాడు. పొలం కొనుక్కున్న వాళ్ళే పిలిచి బెదిరిస్తాడు. నా కజిన్ అని కాదు, మారకపోతే పోతాడాడు. కర్మ వదలదు, ఎవరిని ఊరుకునే వదలదు. ఆల్రెడీ వాళ్ళ నాన్న మతిమాలు ఆవిడగా ఉండేవాడు, 2 ఎకరాల మనిషి, ఈరోజు ఇంత సంపాదించుకున్నాను అని నన్ను కూర్చోబెట్టి చెప్తున్నాడు. అన్నీ అన్యాయాలే అని వీడియోలో కూడా చెప్పాను. గట్టూరమ్మన్నది, పేనత్త గారిది, తర్వాత వాళ్ళది వీళ్ళది మొత్తం కొట్టేసి చాలా కష్టపడి సంపాదించిన అన్నాడు మళ్ళా తిరిగి. అదొకటి యాక్చువల్గాను. తర్వాత ఈ ముద్రగడ్డ ప్రసాద్ అనే అతను వాళ్ళ అన్నయ్య అల్లుడు ఈరోజు వెళ్తూ ఇస్తున్నాడు అన్నమాట. ఆ ఇళ్ల స్థలాలు కట్టుకోనివ్వకుండా చేస్తున్న అరాచకం అనమాట. అదే ఇళ్ల స్థలాల పక్కన అదే దాంట్లో ఉన్న ధర్మారావు భూమిలో వాళ్ళ కొడుక్కి ఇల్లు కట్టుకోమని చెప్పి తర్వాత వాడి మీద కోపంతో ముద్దులు అల్లుడు నువ్వు దెబ్బ అయిపోతావు చెప్తున్నాను. అనందేల మునియ పెద్ద కొడుకు అల్లుడు అట్టుబడ్డాడు. వీడు అన్నిటికీ వాడుకుని వదిలేస్తాడు లాస్ట్లో. నేను ఎవడో 4 పీకుతోటి యాక్చువల్గా చెప్తున్నాను. వాడి పేరు రిజిస్ట్రేషన్ చేశాడు. కట్టుకోమన్నది వాళ్ళ అన్నయ్య గారి స్థలం కాబట్టి ధర్మారావు కొడుకుని కట్టుకోమని వాడి మీద కోపంతో రిజిస్ట్రేషన్ వాడికి చేసేటాడు. ధర్మారావు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, నలిగిపోయి చచ్చిపోయే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అదే గ్రౌండ్ ఇది ఇతనికి భరణం కింద ఏదో ఇచ్చినట్టున్నారు, ముద్రగడ్డ ప్రసాద్కి ధర్మారావు కూతురికి ఇచ్చినట్టున్నారు. అది అతను కన్వర్ట్ చేసి భూమిని రెసిడెన్షియల్ కింద చాలామందికి అమ్మితే వాళ్ళ గోల, మీరు మాకు అమ్మారు, ఇక్కడ చంటిగాడే ఇలా చేస్తున్నాడంటే నేను ఇది కూడా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మేము ఇస్తున్న చిన్న స్థలం గురించి అది చెప్తూ, దాది పెద్ద ఇదే కాదు, 1950-49 నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ తీయమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది చేయిస్తాం. మేము రిజిస్ట్రేషన్ అన్నందేల చంద్రరావు గారి దగ్గర చేసుకుని 7-8 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా ఏమైతే ఇస్తానో అది మినహాయించి చేసుకున్నాం. బికాజ్ ఇచ్చే ఉద్దేశంతో నాన్న టెంపుల్కి ఇస్తున్నారు. మేము ఆర్ఎస్ఎస్ కూడా చెప్పాం, రాజమండ్రిలో ఉన్న ఆర్ఎస్ఎస్ బోలేటి సత్యనారాయణ గారికి, డాక్టర్ గారికి కూడా మా ఊరిలో టెంపుల్ కడదాము అని అనుకున్నాం. అప్పుడే బీజేపీలో కూడా జాయిన్ అవుదామని అనుకుని నా ఆరోగ్య రీత్యా వద్దని డాక్టర్ అంట వలన అప్పుడు పురంధేశ్వర్ గారికి మనం చెప్పాను, ఫోన్లో చెప్పాను దాని గురించి. అప్పుడు జాయిన్ అవ్వలేదని చెప్పేసి, లేకపోతే నేను మోడీ గారికి పెద్ద ఫ్యాను. అది ఆల్రెడీ అందరికీ తెలుసు, పెద్ద ఛానల్స్లో కూడా నేను అది చెప్పాను. యాక్చువల్గా మొన్న పురంధేశ్వర్ గారికి కూడా మన ఊరు వచ్చే ముందు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మన ఊరు వెళ్తున్నట్టే తెలియదు నాకు. అక్కడికి వెళ్ళి వీడి వలన పురంధేశ్వర్ గారికి, బుచ్చి చౌదరికి, ఎమ్మెల్యేకి వీళ్ళందరికీ బ్యాడ్ నేమే, వాళ్ళని వాడేసుకున్నాడు వీడు. ఇప్పటికైనా మారమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకి సేవ చేయి. ఆడ నీ పార్టీ అవ్వచ్చు, సంగీత స్వరం పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలకి వాళ్ళు ఏం చేసుకున్నారు అన్యాయం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే మొట్టమొదటి వాళ్ళకే హెల్ప్ చేస్తారు. నేను అది బృందేశ్వరి గారికి కూడా చెప్పాను. మీరు మీ ఏ పార్టీ అని అడిగాడు యాక్చువల్గా ఆవిడ, ఈ చంటిగాడు. ఆడు అన్ని పార్టీలోనే అంత ఊరోళ్ళు అంటున్నారు. ఏ పార్టీ పెడితే ఎండగా గొడవ పెడతాడని. అది పక్కన వీడో పెద్ద కామెడీ పీసు, కామెడీ విలనీడు యాక్చువల్గా. దాన్ని పక్కన పెట్టి ఇప్పటికైనా మారమని చెప్తున్నాను. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ప్రతి ఒక్కటికి కూడా లాస్ట్ ఛాన్స్ ఉంటుంది, దేవుడు ఇస్తాడు. దేవుడు అంటేనే కర్మ. అయినా కూడా వినలేదనుకో, నీ బిడ్డల మీద చూపిస్తుంది. ఇప్పుడు నీ మీద చూపించదు, నీ బిడ్డల మీద, నీ వెనకాల ఉన్న వాళ్ళు చూపిస్తుంది యాక్చువల్గా. ఇది ఒక పాయింట్. ఇప్పుడు ముద్రగడ్డ ప్రసాద్ అన్న అతను కాలినాటకన అమరావతి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాడు. ఈ విధంగా అన్యాయం చేస్తాడు, సరిహద్దుల్లోకి వచ్చేస్తున్నాడు. ఆ కమ్యూనిటీ హాల్ అంటే ఎన్ని కమ్యూనిటీ హాల్ కడతారు? ఆ స్టూపిడ్ ఫెలో. కమ్యూనిటీ హాల్ అంటే గేమ్ అనరని చెప్పేసి, నీకు అంతగా సరదాగా ఉంటే కమ్యూనిటీ హాలు, సచివాలయాలు, నువ్వు దొబ్బేసిన ల్యాండ్ ఉంది కదా, ఇది అమ్మారావు గారిది, కడిపలంక మా మేనత్ గారిది, తర్వాత ఏమో ఇంకెవరు గట్టు రమ్మని కదా, అక్కడ కట్టు. ఆడిది వాడిది కాకపోయినా 2 ఎకరాల మనిషాడు, ఆవిడది కాకపోయినా కూడా వాడు దొబ్బేసిన ల్యాండ్లో కూడా ఇంత సెంట్ ఇవ్వడాడు. మిగతా వాళ్ళు దాని మీదే కన్నేస్తాడు. ఆ కౌట్లు గన్నమ్మ ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు, అదేదో పెద్ద హైదరాబాద్ లాగా అన్ని చోట్ల ఇల్లు కొనేయటం, వాళ్ళు బయటికి పంపించడం. లాస్ట్లో వీడు వీడు ఎలా చేస్తాడంటే అందరూ వెళ్ళిపోతారు, వీడు ఒక్కడే ఉంటాడు అనమాట. అలా ఉంది యాక్చువల్గా. ముద్రగడ్డ ప్రసాద్ అమ్మిన స్థలంలో ఇల్లు కట్టుకునేమని చెప్తున్నాడట. ఇది నేను కలెక్టర్ గారికి, ప్రశాంతి గారికి, ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో ఆవిడికి, ఆర్డీఓ కృష్ణన్ నాయక్ గారికి, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కూడా నా సవినయంగా ఈ వీడియో మీకు పంపిస్తాను, మీరు చూడండి. ఇటువంటి పనులు చేయడం వలన మీ కూటమి గవర్నమెంట్కి, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్, ఆయన యొక్క మినిస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీరు నిజంగా వీడికి ఉత్తమ వ్యవసాయదారుడు, చెత్త ఇది అశోక చక్ర, ఎవడండి డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి ఏం చేసుకుంటాడు అనమాట. ఎన్నీని వీడు ఉత్తముడేటి, అదేదో కమల్ హాసన్ సినిమా వచ్చింది ఉత్తమ విలన్ అని. నేను అన్నది ఆ సినిమా చూసి, చెత్తమ విలన్ అని. వీడు ఉత్తముడేటి, వీడు ఉత్తముడా ఎవడన్నా అంటాడో, భోంచేసేవాడు ఎవడన్నా అంటాడు వీడు ఉత్తమ వ్యవసాయదారుడు అని కానీ, ఉత్తమ మనిషి అని కానీ. వీడంత వీడికి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ కొడుకులే వీడి దగ్గర నుంచి పారిపోయారు. దొంగతనం చేసేవాడు వీడి దగ్గర ఉండలేక, ఆడెక్కడికి వస్తారో అనుకున్నాడు, రారు. ఆ రెండో కొడుకు తగులుకుంది వీడి కర్మ. మెంటలో చల్ల, వీళ్ళ బాబు మెంటలో ఆడికొచ్చింది, వీడు ఫాదర్ మెంటలో. అయినా వింటలేదు. ఇప్పటికైనా మారి ప్రజలకి బ్యాడ్ చేయకు, ప్రజలకు ఉపయోగపడే చేయాలంటే మా అందరితోటి సంపాదించాలి. నీకు ఏమైపోయింది ఇప్పుడు? నువ్వు ఒక్కడో ఏక నిరంజన్లాగా పరిపాలించడానికి ఇదేమన్నా హిట్లర్ పాలన అనుకుంటున్నావు నువ్వు? ఇది యాక్చువల్గా నేను ఉపోద్ఘాతం చెప్పదలుచుకుంది. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ నేను వీడియోలో చెప్పాను. ఇది చాలామంది నాకు చెప్తున్నారు తన గురించి. ఒక 7-8 ఏళ్ళు చెప్తూ వస్తూ, మీరు ఎందుకు వీడియో చేయరు, ప్రపంచంలో ఉన్న అందరి గురించి చెప్తున్నారు, వీడియో చేయాలంటే ఇప్పుడు చేశాను ఫైనల్గానే. ఆ చేసినప్పుడు నాకు దోహదపడిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, అంటే ఆ పేర్లో అనంతరి చంద్రరావు గారు అబ్బాయి పేరు చెప్పాను, మన జానీ అని. అది క్షమించమని అడిగాను, ఎందుకంటే వీడియోలు కూడా అడిగాను. అతను ఒక్కడే కాదు, అతను లాస్ట్లో చెప్పాడు అంతే. చాలామంది చెప్పిన వాటి మీదట ఇప్పుడు కడియపలంకలో జరుగుతున్న ఇంకో పెద్దనాన్నగారు అబ్బాయి వాడిది, ఇవన్నీ రకరకాల కడియపలంకలు, వీడు అప్పిస్తున్నా, వాడు ఏమో చేశాడు, వీడి క్యారెక్టర్ మాట్లాడుకున్నప్పుడు మటుకు డెఫినెట్గా వీడు ఇటువంటి మనిషి అని చెప్పేసి అందరూ 4 మాటలు మాడి, బాబా ఆడండి వదిలేసామని అన్నారు. ప్రెస్ వాళ్ళు, అబ్బాయి అతను వదిలేసామండి, ఆడెవరు పట్టించుకోరు, ఆ బుచ్చి చౌదరిని వాళ్ళని వాడేసుకుని వాళ్ళ దగ్గరికి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చేస్తూ ఉంటాడు. ఇది అతనికి ఉన్న పేరు. చిచ్చి అంటలేదు అందరూ. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఉపోద్ఘాతం నేను చెప్పడానికి గల కారణం కూడా ఇది. ప్రసాద్ గారి గురించి, తర్వాత ఇంకా అతని పేరు అస్తమానం చంద్రరావు గారి అబ్బాయి గురించి ఎందుకు చెప్తానంటే, అతని పేరు ఒక్కడి పేరు ఉచ్చారించడం తప్పు. మిగతా వాళ్ళు పేర్లు తెలియదు నాకు. చాలామంది ఫోన్ చేస్తారు, ఆడియోలు పెడతా ఉంటారు, అన్నోన్ నెంబర్ అని వస్తుంది. ఆ తెలివితేటలు కూడా సంపాదించారు మన పక్కోళ్ళు. ఇన్స్టాగ్రామ్లో చెప్పేవాడు ఉంటాడు, ఇంకోటి చెప్పేవాడు, ఫేస్బుక్లోకి వచ్చి అప్రిషియేట్ చేసేవాడు ఉంటాడు. వాళ్ళ నెంబర్కి ఒకసారి ఇవ్వండి సార్ అంటే ఏంటంటే కింద రాస్తున్నారు ఇలాగా, ఇతను చేసే అరాచకాల గురించి మీరు చేస్తున్నది చాలా సంతోషం సార్ అని చెప్పేసి. ఇప్పటికైనా మారమని చెప్తున్నాను. నా చంటిగాడికి ఎవడో కాదు కదా, మా ఓన్ పెద్దనాన్నగారు అబ్బాయి. నువ్వు మారు. నీకు అంతగా సరదాగా కట్టుకోవాలంటే ఒక కొంచెం నేళ్ళలోనూ సచివాలయం నీ దగ్గర కట్టుకో. మేము టెంపుల్ కడతా అన్నది ఎందుకు కట్టినావు? ఈ వారాహి టెంపుల్ ఏదో మంచిది కడదాం, ఈ 2 ఊర్లకి పనిచేస్తున్న ఉద్దేశంతో నా మనసులో ఉంది. నేను అది కట్టడానికి అనౌన్స్మెంట్ చేసి నా దాంట్లో కూడా రావడం బట్టి, వేరే వాళ్ళ భూమిలోకి వెళ్ళి నువ్వు అజమాయిషీ చేయబట్టి రా. ఇది కలెక్టర్ గారికి తెలుస్తుందని, ఆర్డీఓ గారికి తెలుస్తుందని చెప్తున్నాను. యూ హ్యావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీడు ఇటువంటి చేయకూడదని. పెద్ద యాక్షన్ ఏముంది ఇందులోనూ? గ్రామ పంచాయతీ ఇటువంటి అరాచకాలు చేయకండి,
కొన్ని కొన్ని రోడ్లేసి ఆ రోడ్లు నువ్వు వాడుకోకూడదు. ఈ ఇళ్ల స్థలాన్ని నువ్వు కొనుక్కున్నావు, నువ్వు ఇల్లు కట్టనివ్వను. ఇయన్నీ ఏంటిది? ఇవి అరికట్టండి చాలు. దానికి మళ్ళీ ఆళ్ళు కోర్టుకెళ్ళి, గీటుకెళ్ళి ఇటు చస్తాడు. ఆడు కోర్టుకెళ్ళి వాదించే లోపులను. సో, ఇది ఇది అయినా మారమని చెప్తున్నాను. సో, వీడియోకి వెళ్ళే ముందు మట్టుకు ఇది మెయిన్ ఉపోద్ఘాతం. దాని తర్వాత వీడియోలో కూడా చూడండి. అందులో వీడు చాలా అమ్మేసుకుంటున్నాడు కాంట్రాక్ట్లు అవిని. అందులోనే ఇదే చెప్పాము. కొంచెం చూడండి. నాకు వీడియో చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ ప్రసాద్ ముద్దగడ్డ ప్రసాద్ అక్కడికి ఎక్కడికో కాలినడకన వెళ్ళి నేను ఇస్తున్నాను ఇలాగని చెప్పేది అది అందరికీ అందదు. అతను ప్రెస్ అన్నీ చెప్పాలి. అతను లెవెల్‌కి అన్నీ అందదు కాబట్టి నన్ను కూడా చెప్పన్నాడు కాబట్టి నా వీడియో అంటే డెఫినెట్‌గా ఒక 20,000 మంది, 30,000 మంది 30,000 మంది ఇంకో 30,000 మందికి చెప్పి 1,00,000 మంది చూసేస్తారు కాబట్టి అడిగాడు నన్ను. నేను చేస్తానన్నానన్నమాట. ప్రజల కోసమే చేయాలని ఏం చేస్తే ఏం కట్టుకుపోతాం? నేను ఇలా ఇంత చేసేసి ఇప్పుడు మీ ఊర్లో అక్కడే తిష్ట వేసి ఉంటానా? నాకు వేరే పనులు లేవా? ప్రపంచంలో నేను ఎన్నో చోట్లకి వెళ్ళాలి ఇంకాను. ఊరిలో పుట్టాం కాబట్టి ఊరి మీద ఉన్న ప్రేమ పోకుండా ఉండడం కోసం చెప్తున్నాను. ఒక్క చంద్రగారు అబ్బాయి నాకు చెప్పలేదు. ఎంతోమంది చెప్పారు. అంచేత దయచేసి అతన్ని అపార్థం చేసుకోకండి. అతను ఒకటి చెప్పలేదు. వాళ్ళ ల్యాండ్ తెప్పేశారు మా ఇంటి ఎదురుగుండా. వీడు అక్కడ కట్టేశాడు. చుట్టూరు గోడ కట్టేసి ఒక ఆవునో గీవునో పెట్టేశాడు అక్కడ. అది ఎవరిది? రాయుడు గారిది. వాళ్ళందరిది ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళందరూ సంతకాలు పెట్టించేసి ఫోర్జరీ చేసి వీడి చేసుకున్నాడు అనమాట. అతనికి దాని గురించి కూడా మాట్లాడలేదు. అది మామూలుగా ఎవరెవరో పంపిస్తే నాకు పంపించాడు అంతే. అది దానికి నేను సారీ కూడా అడిగాను. అతను ఒక్కటి పేరు చెప్పడం వలన అతను బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. అతను ఒకటి చాలామంది చెప్పారు. వాళ్ళందరి పేర్లు తెలియదు. మనుషులను చూపించగలను. కడిపిలంక, కడియం, మాదరాయుడిపాలెం, దొళ్ళ, మండపేట నుంచి కూడా చెప్పారు వీడి గురించి. వెస్ట్ గోదావరి నుంచి కూడా చెప్పారు వీడి గురించి. వాళ్ళు మా రిలేషన్సే. ఓకేనా? కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియవు. సో, ఇది వీడియో చూడండి. ఇది పార్ట్ 2. మా ఊరి చీటపురుగు చంటి అనే దాని మీద ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 చూసే ముందు 5-6 నిమిషాలు ఎందుకు చెప్పానంటే మీకు చెప్పాలనిపించి చెప్పించాను అనమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. మొన్న మా ఊరు మాధవరాయుడిపాలెం మీద ఒక లాంగ్ స్టోరీ చేసాం. అక్కడ ఒక చీడపురుగు ఉన్నాడు మా కజిన్ అని చెప్పేసి. వాడు చాలా చెప్పి చూశాను వ్యక్తిగతంగా. నీ గురించి ఎంతోమంది వీడియోలు పంపిస్తున్నారు. అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఇప్పటికైనా తగ్గి సరిగ్గా బతకడానికి నేర్చుకుని నీకు 68 ఎంతో వచ్చేసిన ఏజ్. ఈ ఏజ్ తర్వాత ఇంకా కూడా నువ్వు అన్యాయంగా బతకడానికి నిరక్షరాస్యుడు కింద లెక్క. 9థో 10థో చదువుకున్నాడు. వీడితో పాటు వీడికి సజెషన్ ఇచ్చిన ఒక సీన్ గార్డ్ అని ఒకడు ఉంటాడు. ఆడు బ్యాంక్ ప్యూన్‌గా ఎదిగి ఎక్సైజ్‌లోకి వెళ్ళి కానిస్టేబుల్‌గా ఉండి ఎన్నో కోట్లు సంపాదించాడు. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నంత కాదు. ఆ సీన్ గార్డ్ అనుకున్నాడు నా గురించి ఎందుకు చెప్పాడు, ఈయన చెప్తున్నాడు. నేను రాజమండ్రి వచ్చినప్పుడు నా మీద నిఘా, నేను ఒక 5 స్టార్ హోటల్ ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను నా అడుగుజాడలన్నీ ఇటు చెప్తున్నాడట. నేను కనిపెట్టేటికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే క్షమించు సారీ అన్నాడు. అన్నంత మాత్రం ఊరుకుంటానా? నీ యొక్క స్వగతాన్ని, నీ యొక్క బుద్ధిని, నీ యొక్క యధవ బుద్ధిని బయట పెట్టాలని నీ యొక్క బుద్ధి. నువ్వు కానిస్టేబుల్ గాడివి. పచ్చి పల్లెటూరులో మాట్లాడుతూ ఉంటాడు. ఆడికి ఎవడిచ్చాడో జాబ్ నాకు అర్థమవుతుంది. అచ్చో వాడు మాట్లాడే మాటలు చిరాకు. సో, వాడు ఏదో ఏడుపు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటే ఇందుకు మాట్లాడుతున్నామని ఈ పార్ట్ 2లో మాదరాడేపాలెంలో మా ఊర్లో ఉన్న చీడపురుగు చంటి గురించి ఇది పార్ట్ 2. అర్థమైందా? ఆ పార్ట్ 2లో సీనువాడి గురించి ఇది చెప్పాను. మెయిన్ దాని గురించి చెప్పడం. ఇంకోటి ఎంతోమంది అన్నోన్ నెంబర్ల నుంచి తెలియని వాళ్ళు అందరి నెంబర్లు ఎవరు నోట్ చేసుకుంటాడు. రోజు ఎవడు చెప్తూ ఉంటాడు. ఈ చంటి అనే దుర్మార్గుడు చేసిన పనుల కోసం. అన్ని దుర్మార్గపు పనులే. అక్కడ గట్టో రామన్న అనే ఒక ఆవిడున్నారు. ఆవిడ ఉసిరిపోయి సస్తాడు ఈడు. అదేవిధంగా మా మేనత్త గారు ల్యాండ్ కొట్టేయడం కాకుండా, మా మేనత్త గారి మిగిలిన ఆ ఒక్క కూతురు చెక్కులు పట్టుకెళ్ళిపోయి చెక్కులు వాటి సంతకం పెట్టేసి తీసుకోవడం అట. ఈడి పరమ అసూయపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతే. అమలాపురం నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది వీళ్ళమ్మ. మా పెద్దనాన్నగారే ఆడు కొద్దిగా మతిమాలోడు. అతనికి సెకండ్ మ్యారేజ్‌కి వచ్చింది. వాళ్ళకి పుట్టినోళ్ళు వీళ్ళు. అంచేత డబ్బు, వ్యామోహం. అమలాపురంలో 2 రకాలు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మంచి ఫ్యామిలీస్. కొంతమంది ఉంటారనమాట. అందుకనే మేము అమలాపురం సంబంధం ఎంత తెచ్చినా మా ఫాదర్ ఒప్పుకోలేదు యాక్చువల్‌గా. వి డోంట్ లైక్. వి లైక్ దట్ ఈస్ కోనసీమ. ఈస్ట్ గోదావరి అంటే కోనసీమ ఒకటే కాదు. ఈస్టు, వెస్టు చాలా బాగుంటుంది. కోనసీమలో 2 రకాల ప్రజలుంటారు. బాగా ఎలైట్ పీపుల్. ఇంకొకళ్ళు ఇటుంటాయి. వీడు మాత్రం వాళ్ళకి పుట్టినోళ్ళు అందరూ వీళ్ళ సిస్టర్స్ అందరూ సుండే. అంతా జెలసీ. మరి వీడు ఆళ్ళతోటి జాగ్రత్తగా ఉంటాడా? ఉండడు. సో, మూడో పాయింట్ క్లియర్ చేసిన. వీడి యొక్క క్యారెక్టర్ ఈ పార్ట్ 2 చేయడానికి గల కారణం ఏంటంటే నాతో పెట్టుకోవద్దని చెప్పాను. మిగతా ఊరోళ్ళతో కూడా పెట్టుకుని వాళ్ళు ఉసురు చేసుకోవద్దన్నాను. మా ల్యాండ్‌లో మేము టెంపుల్‌కి ఇస్తానని ఏదో 10 సెంట్లు, 11 సెంట్లు అంటే వీడు దాన్ని వీడు అజ్జిబాయిషి చెల్లించోటి
నువ్వు అజమాయిషీ చెలాయించుంటారు. కావాలని నీ ల్యాండ్ ఇచ్చుకో, నువ్వు అంత సేవా దృక్పథం ఉంటేనే. వీడికి ఇవ్వడానికి వీడి దగ్గర ఉంది, వీళ్ళ 2 ఎకరాలకి వీళ్ళకి ఏమి లేదు. అప్పటికే మతమాలోడు అన్ని పోగొట్టేశాడు. తర్వాత మెల్లిగా మా మేనత్త గారు ఇచ్చారు 10 ఎకరాలు. దాని తర్వాత వచ్చి కట్టు రమ్మనని ఆడు ఉసురు పోసుకుంటాడు ఈడు. ఆవిడ ఒక 20 కోట్ల రూపాయలు సంబంధించి 7, 8 ఎకరాలు. మా కజిన్ బ్రదర్ ఒకటే కొంట విన్నాను, అది కూడా తక్కువ కొన్నాడు. ఇంకో పెద్దాన్న గారు అబ్బాయి. వాళ్ళు డౌన్ అయిపోయి వాళ్ళ అవుతున్న టైంలో అది ఆ విధంగా కొన్నాడు. ఈడు ఒక రోజు నా ఇంట్లో కూర్చోబెట్టి నన్ను, "అరే 2 ఎకరాలు ఉన్నవాడిని ఇంత ఎలా సంపాదించాడు అందరూ అంటున్నారు." ఆడే చెప్తున్నాడు మేడం. చెప్తూ నేను చాలా కష్టపడి సంపాదించి ఇలా సంపాదించని చెప్పి నాకు దేంతో వాళ్ళు అర్థం అవ్వలేదు. అక్కడి నుంచి పారిపోదాం అంటే నేను రాజమండ్రిలో రూమ్ ఖాళీ చేయించి ఈడేదో ఇల్లు రీమోల్డ్ చేయించి వెనకాల ఏదో కట్టి హోమ్ థియేటర్ వేయకట్టి వెనకాల 2 రూములు కట్టి రమ్మంటే వెళ్ళాను. అక్కడ పాపం ఈ రెండో కొడుకు ఉంటాడు రాజీవ్ కృష్ణ, మంచోడు. అప్పుడు 15 సంవత్సరాలు ఎంతో ఆడికి. అది ఇది చెప్తున్నాడు నేనే. వీడి గురించి నేను 2 ఎకరాలు ఉండి ఎలా సంపాదించుకున్నానని చెప్తున్నాడు. మిగతా మా పాత్రపేస్ అందరికీ ఉన్నాయి 20, 30 ఎకరాలు, వీళ్ళకి లేవు. వీడు మెల్లిగా పెంచుకుంటూ వచ్చి బస్ కండక్టర్ అవ్వడం కోసం ఏ డ్రెస్ కొట్టించుకోవాలి, ఎలాగ వెళ్ళాలని మా బ్రదర్ని అడగడానికి వచ్చాడు. అది ఈ స్టేజ్. ఆ స్టేజ్ నుంచి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి మా బేనత్త గారిదే మొత్తం అందరూ కొట్టి సొంత వాళ్ళు కూడా మోసం చేసి సొంత ఓన్ బ్రదర్ కొడుకుని గంటేసి వాడి దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు ఆస్తి కొట్టేసి ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. నీ ఏజ్ ఎంత? 67, 68. ఈ 68 ఏజ్లో నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఏ టైంలో కుట్టుకోమంటావు నీకే తెలియదు. నువ్వు పాపాలు చేస్తేనే. నువ్వు చేసిన పాపాల్లో నువ్వు ఎలా బాధపడతావో, బాధ పెట్టేదే కర్మ. నువ్వు ఎలా బాధపడతావు, నీ కొడుకులకి ఏమైనా జరిగితే బాధపడతావు. అందుకు నీ రెండో కొడుకు యాక్చువల్గా మంచోడు. వీడు చేసిన కర్మ ఆడి కొట్టింది రాజీవ్ కృష్ణ అన్న అతనికి. సో అది తెలుసుకో, ఇప్పటికైనా మాను. వేరే వాళ్ళతో నేను కల్పించుకోనరా అని కమిట్ అవ్వు. అప్పుడే మాస్టర్లో వచ్చి నువ్వు అజమాయిషీ చేయటువంటి మేము ఇప్పుడు కూడా మేము ఏమనట్లేదు, ఇస్తాం టెంపుల్కి. అక్కడ గొప్పవాళ్ళపాలెంలో ఒక ఇద్దరిని మేనేజర్ వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టినాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చాడు, మా మీద ఏమైనా కేసు పెట్టారండి అన్నాడు. ఇద్దరు ఆడెవడో రాంబాబు అన్నాడు, నాగేశ్వరరావు అన్నాడు. ఇప్పుడు పెడుతున్నాం, మీరు ఇచ్చారు ఐడియా, ఇప్పుడు మేము ఇప్పుడు పెట్టాం. అర్థమైంది మీకు. సో ఇది వాళ్ళ ఊర్లోనే గొప్పవాళ్ళపాలెంలో వాళ్ళు అందరూ చెప్తున్నారు వీళ్ళిద్దరు చాలా పెద్ద ఎదవలు అని చెప్పేసి. సో వీడు తయారు చేస్తున్నాడు. లేకపోతే గొప్పవారిపాలెంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంటన్న దరిద్రుడికి వాడికి అపోజిషన్ ఉన్న వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పుడు వీడి మీద నాకు 2-3 పాయింట్లు ఎక్కడ దొరికినాయంటే, అదే వీడికి అపోజిషన్గా ఉంటున్న వాళ్ళు మా బంధువులే. సంగీత సత్యనారాయణ గారు వాళ్ళ మనవడు నాకు చెప్తున్నాడు అనమాట. కొన్ని విషయాలు చాలా చెప్పాడు. నేను రిటర్న్గా కూడా రాసి పంపుతాను నీకు, ఇంకా పంపలేదు యాక్చువల్గాను, పంపిస్తాను. అది మేబీ పార్ట్ 3లో కూడా చెప్తారు. యాక్చువల్గా నేను విన్న విషయాలు ఏంటంటే, ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎంతోమంది అన్నోన్ నెంబర్ల నుంచి ఎక్కడి నుంచి అందరూ ఎలా నోట్ చేసుకుంటాం, ప్రతిసారి ఒక వీడియో పంపడం, ఒక ఆడియో పంపడం వాళ్ళ చెప్పాలనుకున్నది. ఆ విధంగా మాకు ఫ్యామిలీకి సంబంధించిన ఒక జానీ అన్న అతను మంచి ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళకి ఐరన్ హిల్ అనేదో వాళ్ళ బ్రదర్స్కి ఏదో పబ్ ఒకటి ఉంది. జానీ పేరు మొన్న వీడియోలో చెప్పడం వల్ల చాలా బాధపడ్డాడు విన్నాను. అతను నన్ను ఈ వీడియో ద్వారా క్షమించమని కోరుతున్నాను. వెరీ సారీ జానీ, ఇంక నీ పేరు ఇంక ఏ వీడియోలోనూ ప్రసక్తి తీసుకోలేదు. అతను ఒకటేగా చెప్పింది, ఎంతోమంది చెప్పారు. అతను ఒక్కటి పేరు అనటం వలన ఊర్లో అతని గురించి బ్యాడ్ మాట్లాడటం. అతను ఈ మధ్యన 2-3 వీడియోలు పంపాడు, ఎవరో అతనికి పంపిస్తేనే. అందుకు తప్పితే నన్ను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వీడు ఇలా చేశాడు అలా చేశాడు చెప్పలేదు. అనవసరంగా అతన్ని ఆడిపోసుకోకండి ఊర్లో. అతనితో ఇతనికంటే ముందు 7-8 సంవత్సరాల నుంచి పంపిస్తాను నాకు. ఇతను మా బంధువు కదా, అతను పంపించేయటం, అతను పేరు చెప్పేది, అది చెప్పడం పొరపాటు. యాక్చువల్గా పేరు ఫోటో వేయకూడదు. దాని గురించి అతను నన్ను క్షమించమని అడుగుతున్నాను. యాక్చువల్గా అతని మీద చాలా చాలా మంచి అభిప్రాయం, వాళ్ళ ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం ఉంది నాకు. యాక్చువల్గా వాళ్ళే మాకు భూమి అమ్మారు. ఆ భూమిలోనే చిన్న టెంపుల్కి ఇస్తామంటే వీడు పంచాయతీ తరఫున నుంచి ఆల్రెడీ ఇచ్చేసినట్టుగాను 12 సెంట్లు, 11 సెంట్లు, 15 సెంట్లు ఇటు ఇష్టం. ఆ ఊరు 4 పక్కల రోడ్లు తిడుతుంది కదా కలెక్టర్ గారిని, వీడెవడు చెప్పడానికని, ఆర్డీఓని. మేము వాళ్ళకి నోటీస్ పంపిస్తామని. అన్ని రోడ్లు అందరు రైతులు వాడుకోవచ్చు, ఊర్లో వాళ్ళందరూ కూడా వాడుకోవడానికి రోడ్లు. అది సో నాతో పెట్టుకోవద్దు చెప్పింది, చాలా వరకు మార్చడం. ఇప్పుడు కూడా మారు, నిన్న మారానని. అప్పుడే నీకు దేవుడు కరుణిస్తాడు. దేవుడు అంటే ఎవడో కాదు, కర్మే. తర్వాత అక్కడ కోస్టల్ పేపర్ మిల్స్ ఇప్పుడు హ్యాండిల్ మారినాయి అనుకుంటా. పేపర్ మిల్లు బిలాంగ్స్ టు జగురిపాడు, మాధవరాయుడిపాలెం. ఈ 2 కలిసి ఉండే పంచాయతీ ఎవరో ఒకప్పుడు విడగొట్టారు. అదేవిధంగా అక్కడ జీవీకే ఇండస్ట్రీస్ ఉన్నాయి, అది కూడా అందులో ఉన్న జాబులు కూడా మాధవరాయుడిపాలెం, జగురిపాడు వాళ్ళకే రావాలి. ఈ 2 గ్రామ పంచాయతీలు రావాలి. కోస్టల్ పేపర్ లేదు, హ్యాండ్ లేదు, మారినట్టున్నారు, డైరెక్టర్స్ మారినట్టున్నారు. వీడు పొద్దున్న లేస్తే ఇంక ఎవడొకటి కొట్టడమే. సో అక్కడికి వెళ్ళి అక్కడున్న కాంట్రాక్ట్స్ అన్ని కొట్టేయడం, ఇంకోటికి అమ్మేసుకోవడం. అక్కడున్న జాబులన్నీ ఈ ఊళ్ళకి రాకుండా ఇంకొకరికి అమ్మేసుకోవడం, ఇది చేస్తున్నారు.
ఇది నాకు మొన్న వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఇంకా ఇక్కడి నుంచి పేర్లు చెప్పను, ఎందుకంటే వాళ్ళకి దెబ్బ వస్తుంది. వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత వీడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడండి. ఆడి ఉసిరి వాడు ఏదో విషపుకలతో చూస్తూ ఉంటాడు. మాకేదో చిన్న చిన్న ఫిట్టింగ్ పెడతా ఉంటాడు అని అంటున్నారని చెప్పేసి ఆ విధంగానే బై మిస్టేక్ జానీ గురించి అన్నాను. జానీ ఒక్కడే కాదు, జానీ లాస్ట్‌లో చెప్పాడు అంతే. నాకు చెప్పడం కాదు, పంపాడు 2, 3 వీడియోలు. అంతకుముందు 10 సంవత్సరాల నుంచి పంపిస్తారు. జానీని బ్లేమ్ చేయకండి. జానీ ఒక్కడు కాదు. జానీ ఒక్కడి ఇన్ఫర్మేషన్ ఇంతలాగా ఇస్తాడు. ఆళ్ళంటే అంటే మా ఇంకో కజిన్ బ్రదర్ గంగాధర్ దగ్గర 10,00,000 15,00,000 తీసుకొని వీడు రూ. 1,00,00,000 వాళ్ళకి అటాచ్‌మెంట్లు పెట్టి కట్టించుకుంటున్నాడు. ఇంకోడున్నాడు అక్కడ ఈ ఊర్లో చెప్పవలసింది నాకు. ఈ వీడియో చూసిన తర్వాత అంచెలంచెలుగా పుటలు పుటలుగా చెప్తున్నారు. ముద్దుల అల్లుడట. మా ఊర్లో అన్నందిల్లో మున్ని అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ అబ్బాయి చిన్నారి మంచోడాడు. వాడికేదో ఫేస్ ఏదో పాడైపోయింది. వాడి అల్లుడు వాళ్ళ అన్నయ్య అల్లుడు ఒకడున్నాడు. వీడు కలిసి అరాచకాలన్నమాట. ఏరా ఇదే ఊరినిది, నువ్వు అంత పిస్తగాడవు నువ్వు, సుపారీలట మెయింటైన్ చేయడం, మర్డర్లు చేసేవాళ్ళని మెయింటైన్ చేయడం అట. ఒకటి కాదు, వీడు అన్ని పార్టీలు వ్యక్తి అనమాట. వీడు చంటిగాడు ఏ పార్టీ జరిగిందో అక్కడ దుప్పడేస్తాడు. ఈ విషయం నాకు చెప్పాడు ఈ మధ్యన ఇంకొక ఆయన, వాళ్ళ బంధువే. సో వాళ్ళ బంధువు అంటే ఇంకొక ఆయన ఉన్నారు, ముద్రగడ్డ ప్రసాద్ అని, వీళ్ళ అన్నయ్య అల్లుడు. అతన్ని కొట్టి గిట్టి మనం లాస్ట్ వీడియోలు చెప్పాను. అతను కొన్ని ఇళ్ల స్థలాలు అమ్మాడు మంచి నర్సరీ పక్కన. ఇల్లు కట్టుకుండా ఉంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు ఏంటి ప్రెసిడెంట్ కదా. బహార్ 30 ఏళ్ళు నేను ప్రెసిడెంట్ చేశాను, మా ఆవిడేమో పంటలు పట్టి చేసింది, అదో పెద్ద డ్రామా. గోదావరి ఒక 15 కిలోమీటర్లు ఈదేసింది అట్లా. ఓం శాంతి అలా ఓం శాంతి ఓం శాంతి అంటుంది. అసలు దానికి మళ్ళీ ఒక ప్రెస్ మీటు, దానికి ₹1,00,000 పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ ఒక దేవతా శిరోమణిలాగా చిత్రీకరిస్తున్నాడు. అక్కడే ఎవడో ఉంటే ఏం జరిగిందో మనకు తెలియదు, జరిగకుండా చెప్పకూడదు కాబట్టి వాడిని మాయం చేశాడు. ఈశ్వర్ అనే ఒక ఈసిగాడు అంటారండి. ఒకప్పుడు నేను ఇంటికి వెళ్తే నా టైం సినిమాలో క్లైమాక్స్ ఆడు నచ్చగా పరిగెట్టుకుంటూ వచ్చి నాకేదో చెప్పేసి వెళ్ళిపోయాడు కారులో. వేలకోలగా అక్కడ అన్నాను వెళ్ళిపోయాడు. ఆడు ఈ రోజు లేడు. ఈస్ అనేవాడు. ఏం జరిగిందనేది దేవుడికి తెలియాలి, ఊర్లో వాళ్ళకి తెలియాలి. నేను మొన్న చెప్పాను ఆల్రెడీ. సో అప్పుడు కొత్తగా బున్నీ గారు కొడుకు అల్లుడో వాళ్ళ అన్నయ్య కొడుకు అల్లుడు ఎవడో అడు బుద్ధుల అల్లుడట ఇప్పుడు. ఎందుకని వాడు నీకు సుపారీలు మర్డర్లు ఒకడైతే నాకు 100 మంది తెలుసు. అర్థమైంది నీకు. నీకు రాజమండ్రి ఒంగోలు వాళ్ళే తెలుసు. నాకు ఇంటర్నేషనల్ తెలుసు. అర్థమైంది నీకు. నువ్వు ఉండు వాడు ఉండడు ఆ లెవెల్కి జనాలే చేస్తారు మిమ్మల్ని. బీ కేర్ఫుల్. ఎవడరు నువ్వు ప్రతిదానికి వీడు వెనకాల వెళ్తూ ఉన్నాడు. వాడెవడు ఈ ఊరోడే కదా అసలు. ఇవన్నీ ఎవరు చెప్పారు నాకు? ఇవన్నీ ఎవరు చెప్పలేదు నాకు, జానీ వాళ్ళు చెప్పలేదు. జానీ లాస్ట్లో 2, 3 అదేదో పంపించాడు వీడియోలు, దాని గురించి అతను మాట చెప్పడం నాది పొరపాటు. ఐఎమ్ వెరీ వెరీ సారీ మిస్టర్ జానీ. ఇంకెప్పుడు మీ మాటలనే నీ యొక్క దాన్ని ప్రశ్న తీసుకురానట్లు. వాళ్ళు అట్లకి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళ పెద్దనాన్నగారి భూములే మా ఇంటి ఎదురుకుండా ఇంకోటి ఉంటే అది ఆక్యుపై చేసాడు. ఎవరికి ఒక పార్ట్నర్, 5, 6 పార్ట్నర్స్ మా ఇంటి ఎదురుకుండాను. దాన్ని ఆక్యుపై చేసాడు. ఎవడికో ఒకటి డబ్బులు ఇచ్చి మిగతా అన్ని ఫాల్స్ సంతకాలు పెట్టేసి. ఒకటి కాదు సరిహద్దుల్లోనూ ఇప్పుడు ఎవరో వీళ్ళ అన్నయ్య అల్లుడు భద్రగడ్డ ప్రసాద్ అన్న ఆయన బోర్డులు పెట్టి లింక్ ఇస్తున్నాం. ఆయన మాట్లాడి 4 నిమిషాలు పెడితే ఎక్కువ అయిపోద్ది కాబట్టి కింద లింక్ ఇస్తాం. అతను మాట్లాడింది నాకు పంపించాడు. ఆ బోర్డు దగ్గర కూర్చొని కొన్ని విజువల్స్ బట్టి వేస్తాం. మిగతాది అంటే అతను ఏం మాట్లాడాడు అనుకున్నది ఆ లింక్కి వెళ్ళి మీరు చూడండి. ఆ లింక్ ఇదే వీడియోలో లింక్ చేసి అతను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి, ఆ రిపోర్ట్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేయి, నేను కూడా చెప్తాను, కలెక్టర్ గారికి చేయి, ఒకటి పవన్ కళ్యాణ్ ఆఫీస్ మధుసూదన్ గారికి పంపించని కూడా చెప్పాను. వీళ్ళంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని పంచాయతీలు వాళ్ళు అరికట్టకపోతే రేపు కూటమి ఓడిపోతుంది. వీడు చీడపురుగడు. వీడు ఒక పార్టీ కదా, ఏ పార్టీ పార్టీకి జంప్ చేస్తాడు. వీడి వలన పురంధేశ్వరి గారి బ్యాడ్ నేమ్, ఆమెను తీసుకొచ్చి అక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిస్తున్నాడు. అదే ఆ ల్యాండ్ ఎవరో అడగడానికి ఆవిడకి ఏదో ఊరి ప్రెసిడెంట్ చెడ్డ ఎందుకు చేస్తాడు అనుకుంటే ఏమనుకుంది. ఆవిడ ఈ ఊరే కాదు అనుకోకుండా మాకు ఎంపీ అయింది. ఆవిడ ఈ ఊరు కాదు, ఆవిడ వాళ్ళ అత్త ఊరు కారంచేటు. ఏదో పార్టీ ప్రకారం ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడ కూడా అమ్మోళ్ళు ఉండడం వల్ల అందరూ బాగా వర్క్ చేసి ఓటేశారు. కాకపోతే ఆవిడకి పెద్ద ఎక్కువ విషయం తెలియదు. అదేవిధంగా బుచ్చి చౌదరి, అతను ఎప్పటి నుంచో సెటిల్ అయ్యాడు. నాకు ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం పరిచయం. అతన్ని ఇవ్వండి పట్టుకొచ్చి అతను ఎమ్మెల్యే వాళ్ళిద్దరిని దిగిచ్చి వీడి వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు రియలైజ్ అవ్వండి. బుచ్చి చౌదరి అండ్ ఎంపీ గారికి కూడా సమయం మీరు వింటారా వినండి, లేకపోతే దట్ ఇస్ అప్ టు యూ. ఐ విల్ నాట్ స్టాప్ దిస్. ఇటువంటి వాళ్ళు ఇంకా పంచాయతీల్లో ఉన్నారు. ఐ విల్ డెఫినెట్లీ టేక్ మై యాక్షన్. ఆఫీసర్లు దాడి చేస్తారు. ఆఫీసర్ వాళ్ళు కాకపోతే ఐ విల్ గో టు ఏసీబీ అండ్ ఆల్సో ఐ విల్ గో టు సిబిఐ ఆల్సో.
డోంట్ థింక్ అదర్ పీపుల్ ఆర్ ప్రజలందరూ ఒకేలాగా అమాయకత్వంగా గాజులు వేసుకుంటారు, లేకపోతే బూతు పుడుచుకుంటారు అనుకోకండి. ఐఎమ్ టెలింగ్ ఎంపీ అండ్ ఆల్సో ఎమ్మెల్యే. వీడు పరమ దుర్మార్గుడు. వాడు తీసుకెళ్తే కొబ్బరికాయ కొట్టేస్తారా? ల్యాండ్ నాదది, మాది. పంచాయతీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 1915 నుంచి మా నాన్నగారు ఎప్పుడైతే కొన్నారో దానికంటే ముందు ఎవరిది? మీకు ఎవరిచ్చారు అది? మా నాన్నగారు ఇస్తానని ఓరల్‌గా అంటే ఎలాగిచ్చారు? ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ కాకుండా ఎలాగిచ్చే అధికారం ఉంది? ఇందాక చెప్పిన ఐరన్ హిల్ వాళ్ళ తాలూకా వాళ్ళ బ్రదర్స్ అందరి దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ అది. ఆ ల్యాండ్ మేము వదిలాం. నాన్నగారు అన్నారని మొన్న, దట్ ఈస్ 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్. అది చూపిస్తాడు ఈడు. ఈ తెలివితేటలు పెరిగిపోయినాయి. ఆ ఎంఆర్ఓ వాళ్ళకి ఆళ్ళకెళ్ళి 2, 3 డబ్బులు ఇచ్చేసి అది అప్పుడు మొన్న సర్వే చేయించాం. మేమే చేయించాం. సర్వే చేసి ఇస్తానన్నది అలాగ పెట్టాం. అది చేయొద్దని. ఎలాగ ఇస్తున్నారు కాబట్టి. దాన్ని ఈడు 11 సెంట్లు, 12 సెంట్లు, 15 సెంట్లు ఇచ్చేసి మాకు లారీ ఎళ్ళకుండా చేయటానికి కుసంస్కారాడు. వాడేటి ఆళ్ళ అమ్మకు పుట్టినోళ్ళు అందరూ సుండిగాళ్ళే. ఇంక్లూడింగ్ ధర్మారావు కూడా అంతే. సో, ఇది వాళ్ళ యొక్క వరుస. 2 ఎకరాల నుంచి నేను ఇంత ఎలా సంపాదించాను అనుకుంటార్రా అని చెప్పి ఎలా చెప్తావు? డైరెక్ట్‌గా కనపడుతుంది మా మేనత్త ఇచ్చిన 10 ఎకరాలు. ఆళ్ళ అన్నయ్య దగ్గర దొబ్బేసింది 4 ఎకరాలు. ఇంకోటెవడో గట్టో రమణ దగ్గర 7 ఎకరాలు. ఇక నువ్వు కష్టపడి సంపాదించడం ఏంటి? కష్టపడి సంపాదించడం ఎవడురా? అడిగేవాడు లేడనా? దిస్ విల్ బి టేకెన్ టు చాలా హై లెవెల్. నేను ఆర్‌డీఓ గారికి చెప్పిన ఆయనే అన్నాడు. 1950 అంటే 1950 ముందు నుంచి కూడా రికార్డులు లింక్ సర్టిఫికేట్ దొరికితే పంచాయతీ ప్రూవ్ చేయగలిగితే అవుద్ది. లేకపోతే మీదే ల్యాండ్ అన్నాడు ఆయన. ఓకేనా? ఇది పార్ట్ 2 చేయాలనుకునే ఉద్దేశంలో మనకి ఇదొకటిని ఆడన్నాడు ముద్దుల అల్లుడు ఎవడో ఆడెవడో వాడికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం అనమాట. బీ కేర్‌ఫుల్. నీకొక్కడికే అందరికీ తెలుసును అనుకోకు. ఆడెవడో చిన్నబాబు వాడి కొడుకు లోకుగో దొరికాడని అటాచ్‌మెంట్లు పెట్టి డబ్బులు దప్పడం కాదు. ఆ! అసలైనోళ్ళు వస్తారు. అప్పుడు తెలుస్తుంది నీకు. నీకన్నీ కూడా నీ రక్తంలో కళ్ళ నుంచి రక్తం వచ్చే రోజులు వస్తాయి రోయ్. ఎవడ్రా నువ్వు? అక్కడి నుంచి వచ్చి పెద్ద బిస్తగాడివా నువ్వు? ఈడు నువ్వు కలిసి అరాచకాలు చేసేత్తారా? పోతార్రా. ఇటువంటి వాళ్ళే పోతారు. ఎలా పోతారో ఆలోచించుకోండి మీరు. వాళ్ళీళ్ళని మాయం చేయడం కాదు. నాకు ఇవాళ నిన్న మొన్న వచ్చిన ఫోన్లు చూస్తే వీడి గురించి బుద్ధుల అల్లుడు ఆడెవడో చిన్నారిగాడి ఆళ్ళ అల్లుడు గురించి వస్తే ముని గారు వాళ్ళ కొడుకు అల్లుడు అనుకుంటాడు. సో, వాడు చేసే అరాచకాలు అన్నీ కదట. ఇప్పుడు మా కడీపులంకలో ఉన్న మా ఇంకో కజిన్ బ్రదర్ దగ్గర ఆడు 15,00,000 చేసాడు, 20,00,000 చేసాడు, తిరిగి ఇచ్చేసారు అంటున్నాడట. ఇచ్చినా కూడా ఆడు చచ్చిపోయిన తర్వాత ఇవ్వలేదని చెప్పేసి 2 కోట్లకి వేసారట. ఆడు 1,41,00,000 ఇస్తున్నానని ఒప్పుకోవడం ఏదో జరిగినట్టుంది. ఇంతటి అన్యాయం ఎలా ఉంటది? ఆళ్ళ ముదురులే. ఆడ గంగాధర గారి వైఫ్ వాళ్ళందరూ కూడా ముదురు తక్కువేం కాదు. వాళ్ళ కర్మ అలా కాలింది. ఎవడు చేసిన కర్మ ఎవరో ఒప్పుకుంటారు. వాళ్ళకి అంతే. అక్కడ మా మేనత్త గారి కూతురు ఒకతుంది మా చిన్నాన్నగారు. ఆవిడ పెళ్లి చేసుకున్న మర్నాడు నుంచి ఆవిడ కజిన్ చేస్తూ ఉన్నాడు ఈడు. మా చిన్నాన్న చచ్చిపోయాడు. అది ఆవిడ కర్మ. మా మేనత్త గారు చేసిన కర్మ. మా మదర్ ఒక్కతే లెక్కలేదు. గెట్ ఔట్ అంది మా మేనత్తని. డోంట్ కమ్ హియర్ అని. మా ఫాదర్‌కి అలా ఒక్కడికే ఇవ్వలేదు ఆళ్ళిద్దరూ. ఆళ్ళకున్న ఆ ఈలి పాపారావు ఆస్తిలో ఒక్కటి ఇవ్వలేదు. మాకొద్దు మా మదర్ సెడ్ ఔట్ అని. మాకు ఆళ్ళెవరో కూడా చెప్పలేదు. అలా పెంచింది అమ్మ మమ్మల్ని. నేను ఒకసారి అన్నాను వచ్చిన పలకరిస్తాకి వస్తారు చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు. ఎవరు మీరు అని అడిగాను. సగం చచ్చారు ఆళ్ళు యాక్చువల్‌గా. అర్థమైందా? అది మా మదర్ యొక్క మై మదర్ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ జమీందార్ ఫ్యామిలీ. సో, డోంట్ ప్లే ఫూల్ విత్ మీ. ఆడెవడో సీనుగాడు, వీడెవడో సంటిగాడు, ఈడు 2 ఎకరాలేవాడు. బస్ కండక్టర్ అవ్వడానికి మా ఇంటికొచ్చాడు. వచ్చి ఎలాగ అప్లై చేయాలని అన్నయ్యని అడుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరాచకాలు చేసుకుంటూ కర్మ వదలలేదు. ఆళ్ళకి అయ్యకి ఉన్న పిచ్చి ఆళ్ళ కొడుక్కొచ్చింది. అన్యాయం అంతే అది యాక్చువల్‌గా. వాడు చాలా మంచోడిలా ఉన్నాడు. మంచోడు బాగుంటాడు కూడా చూడడానికి. ఆ పెద్ద కొడుకు కూడా ఆడు దొంగోడు కింద తయారయ్యాడు. వాడికి పెళ్లి ఎవడు చేయకపో ఇంకో క్యాస్ట్ అమ్మాయిని చేశారు. వీడి గురించి తెలియనోడు. వీడికి తెలిసి ఎవడి సంబంధం కూడా చూపించడు. ఎందుకంటే బికాజ్ వీడికి ఇలా మెంటలెక్కిందని. అయి చూసుకునైనా మారరా నేను మారాను ఇంక ఇటువంటివి చేయనని దేవుడికి రావులవారి గుడిలో దండం పెట్టుకుని, ఆ దేవత గుడికి దండం పెట్టుకుని చేయనని మాట గురి అప్పుడు నీకు అట్లీస్ట్ కొంచెం పర్యవసానం కొంత ఇది ఉంటది. దేవుడి మీద దేవుడు నిన్ను కనుకరిస్తాడు. లేకపోతే నువ్వు ఆడెవడో బుద్ధులాలుడు ఎవడాడు వీళ్ళందరూ కూడా పోతారు. ఇంతమందిని చూసాం. సో మెనీ పీపుల్‌ని చూసాను. ఇలాంటి అన్యాయం చేసేవాళ్ళు. వీడు నిరక్షరాస్యుడు. 10థ్ క్లాస్ చదివిన ఒక ఆకు లేదు, మొక్క ఏది లేదు ఈడికి. పొద్దున్న లెగటం, వెళ్ళటం, ఆడు ఈడిని ఎక్కించుకోవడం, పక్కన ఒక ఇద్దరు పక్కన ఎక్కించుకోవడం. ఒరేయ్! మీరు పోతారు. తర్వాత గొబ్బరవారి పాలెంలో
ఆ ఇద్దరిని, ఒకటి రామారావు, ఒకటేమో రాంబాబు, ఒకటి నాగేశ్వరరావు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం. వాళ్ళు నా భూమిలోకి వస్తారా మీరే? ఎన్ని దమ్ములు ఉన్నాయిగా. పైగా నాకు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాడు, మా మీద ఏమైనా కేసు పెట్టారండి. అప్పటి వరకు ఐడియా రాలేదు, నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా. మొన్న అడిగారు ఎస్పీ, ఎవడో మీ ఊర్లో వచ్చినప్పుడు చేసిన వాళ్ళు అంటే వీళ్ళ పేర్లు చెప్పారు. వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పి అందులో ఎఫ్ఐఆర్లో రాస్తాం. అర్థమైంది ఇప్పుడు. సో ఇంకా డీటెయిల్స్, ఆ ఊర్లో ఉన్న సంగీత సత్యనారాయణ ఒకప్పుడు పేషెంట్, ఆయన లేరు. ఇప్పుడు వాళ్ళకి అబ్బాయి సూరిబాబు, అతను వీడి అబ్బాయి వాడు పెద్ద ఎక్కువ పట్టించుకోడు. యాక్చువల్గా వీడికి అపోజిషన్ ఆడే సర్టిగాడికి. వాళ్ళ అబ్బాయి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు యాక్చువల్గాను, రవిరాజ్ అని యంగ్ బాయ్ అతను. అతన్ని అడిగితే నేను మీకు లిస్ట్ రాసి పంపిస్తాను కంప్లీట్ అని. ఇది ఇంకా చాలా 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 తెలియదు, మీకు ఇంకా చాలా చాలా తెలియవు, మీకు చేసినంత వరకు కరెక్ట్గా చెప్పారు కానీ మిగతా కూడా చెప్తాను అని చెప్పేసి ఇందాకే ఫోన్లో మాట్లాడాడు అనమాట. అది విషయం. అట్లా అలాగే అందరికి ధైర్యంగా వచ్చి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఐఎమ్ సారీ మిస్టర్ జానీ. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.